నగరంలో వర్షం కురుస్తుంది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన, అక్కడక్కడ భారీ వాన పడుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వర్షం కురుస్తుంది. బషీర్బాగ్, అబీడ్స్, కోఠి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతుంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసరాల్లో జోరు వాన కురుస్తుంది. సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన కురుస్తుంది. రైట్, వర్షాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే మనం చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈరోజు మొంతా తుఫాన్ ప్రభావం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. మరికొద్ది గంటల్లోనే ఇటు మొంతా తుఫాన్ అయితే తీరం దాటనున్న సమయానికి ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కూడా ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 జిల్లాలకు ఇటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో అయితే భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే చూడవచ్చు, ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. మొంతా తుఫాన్ కారణంగా అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం, సాయంత్రం వేళలో ఇటు అబిడ్స్ కానీ అదేవిధంగా ఓల్డ్ సిటీతో పాటు సెంట్రల్ జోన్ మొత్తం కూడా వర్షం కురుస్తుంది. అంబర్పేట్, ఉప్పల్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, అదేవిధంగా ఎర్రగడ్డ, భరత్ నగర్తో పాటు పంజాగుట్ట, అమీర్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు చాలా ప్రాంతాలలో కూడా వర్షం అయితే కురుస్తూ ఉంది. ప్రస్తుతం కూడా కొనసాగుతున్నటువంటి వర్షం అయితే రేపు సాయంత్రం వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇటు వర్షం ప్రభావం ఉన్నట్లయితే ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఇటు రెడ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ను కూడా పలు జిల్లాలకైతే కేటాయించడం జరిగింది. మనం చూస్తే ఇప్పటికే తీరం దాటుతున్న సమయంలో ఇటు భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉండడం మనకు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూస్తే కాకినాడ ప్రాంతంలో అయితే తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన క్రమంలో ఇటు అమలాపురం దిశగా అయితే ఇటు ఒక తుఫాను ప్రభావం కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే 110 కిలోమీటర్ల గాలుల వేగంతో అయితే తీరం దాటుతున్న సమయంలో ఆ యొక్క ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇటు 4 జిల్లాలతో పాటు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలలో అయితే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాలు ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు ఉంటాయో జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా వర్షం తీవ్రత మనం చూస్తే ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో సుమారు 20 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉండడంతో స్థానికంగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు పేర్కొనడం జరిగింది. సో దీంతో జిల్లా యంత్రాంగం, పోలీసుతో పాటు అదేవిధంగా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడైతే ముఖ్యంగా మనం చూసినటువంటి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి అయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి తీవ్రం దాటిన అనంతరం అయితే ఈ యొక్క వర్షాల ప్రభావం రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉండడంతో అయితే అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా ఇటు అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్లో చూస్తే చాలా ప్రాంతాలలో కురుస్తున్నటువంటి వర్షానికైతే ఇటు వాహనదారులు త్వరగానే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే తుఫాన్ ప్రభావానికి సంబంధించినటువంటి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అయితే త్వరితగతిన ఇటు రోడ్ల మీద కొంచెం ట్రాఫిక్ కూడా తగ్గిందని చెప్పవచ్చు. సో ఈ క్రమంలోనే ప్రజలందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇటు హైదరాబాద్లో జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా వాటర్ బోర్డు, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇటు సంబంధిత జోన్లకు సంబంధించినటువంటి జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకైతే ఇటు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాత్రి భారీ వర్షం కురిసేటువంటి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అత్యవసరమైతే బయటికి రావాలనేటువంటి ఒక ఆదేశాలను అయితే ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. జ్యోతి.